మాది జనగాం జిల్లా దేవరపల్లి మండలం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటే హామీ చేస్తలే. గ్రామ పంచాయతీ సిబ్బందిని మొత్తం 51 నెంబరు జీవోను రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. మాకు ఇచ్చే వేతనం కనీసానికి 15,000 అయినా వేతనం ఇవ్వాలి, పర్మిట్ చేయాలని మేము అప్పుడు పోయిన గత ఎమ్మెల్యే దయాకర ఉండే మంత్రిగా ఆయన సోదా ఇచ్చినాం పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో. కానీ దీంతో ఆయన చిత్తశుద్ధి లేకుండా ఆయన పట్టించుకోలేదు. ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కనీసానికి మమ్మల్ని మా బాధ చూసి మా గోత చూసి అయినా మాకు పర్మిట్ చేయాలి, పిఎఫ్ టీఎఫ్ మాకు ఇవ్వాలని సౌకర్యం కల్పించాలని మా యొక్క కోరుతున్నాం. మేము మాకు చాలా ఇబ్బంది పెడతారు గ్రామ పంచాయతీల కారబారు కానీ కార్యదర్శి కానీ. మల్టీపర్పస్ మీరు ఏం చేస్తారు, మీరు అన్ని పనులు చేయాలి, మీరు జీతాలు తీసుకుంటారా, పుణ్యం చేస్తారా? మా కార్యదర్శులు కానీ అందరు ఎంపీడీ కానీ అందరు బెదిరిస్తారా మమ్మల్ని? మా విలేజ్లో ప్రతి ఒక్క నాయకులు ఎవరైనా కానీ మమ్మల్ని అందరూ బెదిరిస్తారు. కానీ శాలరీ మాత్రం ఇస్తలేరు. మా శాలరీ 10 నెలలు మాకు కామరెడ్డి కూడా దేవపల్లిలో శాలరీ రాక 10 నెలలు మాకు శాలరీ. మేడం జీతం అంటే మాకు పైనుంచి వస్తలే బాబు, మేం చేయాలి, ఇష్టం చేయలేకపోతే లేవు తీసేస్తామని బెదిరిస్తారు మమ్మల్ని. స్థానికంగా మీరు చెప్పండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఫీల్డ్లో అని చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అధికారుల నుండి కూడా రాజకీయ నాయకుల నుండి ఎలాంటి ప్రభావం ఉంది మీకు? మాపై పని చేస్తే చేయరు, లేకపోతే లేదు. అన్ని పనులు చేయాలి, కారోబారుగా చేయాలి, లైట్లు పెట్టాలి, ట్రాక్టర్ తోలాలి, చెత్త ఎత్తాలి, పార పని చేయాలి, అన్ని పనులు చేయమని చాలా తీవ్రంగా సర్పంచ్లు కానీ రాజకీయ నాయకులు చాలా ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని. మాకు పర్మనెంట్ చేయాలి, కారోబారుకు స్పెషల్ స్టేటస్ చెప్పాలి, ఎవరి స్టేటస్ వాళ్ళకి వాటర్ మెయిన్కు స్పెషల్గా చెప్పాలి, అలా చేయాలని మేము కోరుతున్నాము. మీ పేరు ఏం పేరండి? ఏ ఊరు నుండి వచ్చారు మీరు? నా పేరు దేవ, మొత్తండ గ్రామ పంచాయతీ పెద్దవంగరం మండలం మహబూబాద్ డిస్టిక్ అండి మాది. ఫస్ట్ 51 జీవోను రద్దు చేయాలి. మాకు కనీస వేతనం 19,500 ఇవ్వాలి. ఎవరి పనులు వారే చేయాలి. అన్ని పనులు మల్టీపర్పస్ జీవో 51 జీవోని తీసుకొచ్చి అన్ని పనులు మాతోనే చేయించుకుంటారు. మేము డిగ్రీ పీజీ చేసిన వాళ్ళమే. మాకు ఎటు ఉపాధి లేకుంటేనే మళ్ళీ గ్రామ పంచాయతీలు వచ్చినాం. గ్రామ పంచాయతీలు వచ్చేసరికి తట్టాపారాన్ని ఎత్తి చెత్తాన్ని ఎత్తి మాకు ఇబ్బంది పెడుతున్నారు. మెయిన్ రాజకీయ నాయకులు మేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మాకు అభయాస్తం కింద కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి మా కోరికలను కూడా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ నేపథ్యంలో సరైన ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ? మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తం నుంచి వచ్చినా మేము అందరం ధర్నా చేస్తాం. ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కానీ కలిసినప్పుడు వాళ్ళ నుండి ఎట్లా స్పందన ఏమని వస్తుంది? వాళ్ళు పంచాయతీరాజ్ కమిషనర్ ఆయన జీవో రద్దు చేస్తాడు, ఇవాళ చేస్తాడు, రేపు వస్తాడని దాటిస్తూ వస్తున్నారు. పేరేనా? ఎక్కడి నుండి వచ్చినవే? నేను యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరావు మండలం ఏడుకోట నుంచి వచ్చిన. మా ఊళ్ళో కూడా కొంతమంది అరెస్ట్ చేసి పిఎస్ ఉన్న ఊరు. నేనేం చెప్తున్నా అంటే 51 జీవోను రద్దు చేసి గ్రామ పంచాయతీ కార్మికులు అంటేనే చిన్న చూపు చూస్తున్నావు. ఇప్పుడు మేము ఎందుకంటే కాంగ్రెస్కు ఎందుకు ఓటేసినామంటే ఇప్పుడు మేము అప్పుడంటే బీఆర్ఎస్ ఉండి అది చేయలేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, మా పానాలు మనం కాపాడుకున్నాం, మా జీవితాలు బాగుపడతానే ఉద్దేశంతో మేము ఇంత దూరం వచ్చాము. అయినా కానీ రేవంత్ రెడ్డి కూడా కనికరం లేకుండా అయిపోయింది. సీతక్క ఎంతో కష్టం పడి ఎన్నో వాగులు దాటి వచ్చి ఎంతోమంది ఆదుకుంది కరోనా బాపత. మరి మేము యాదకొస్తలేమా? కరోనా బాపత లెక్క మేము లేమా? గ్రామీణ కార్మికులు అంటే అంత అలసి అయిపోయిందా? ఈసారి చేయకపోతే 21,000 జీతం చేయకపోతే రేపు వచ్చే 15వ తారీఖు నుంచి మేము స్తంభిస్తాం, డైరెక్ట్ స్తంభం చేస్తాం. సేమ్ రేవంత్ రెడ్డి గారు ఆలోచన. సీతక్క మేము ఇంతమంది చెప్తున్నాము, మా పానాలు పనికి పెట్టానా సరే మేము ఇష్టపడే ప్రసక్తి లేదు. ఏం పేరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏంది మీ సమస్య? ఫీల్డ్లో ఎలాంటి సమస్యలు? నారాయణపేట మండలం. మాకు జీతాలు చక్కగా వస్తలేవు, మాకు పనిముట్లు చక్కగా లేవు. యూనో బ్యాంకులో పని చేయమంటారు కానీ మాకేం జీతాలు మాత్రం వస్తలేవు సార్. ఇక జింత ఏమిచ్చట నేను చెప్తున్నా. వస్తాయి, మీదికే రాలేదు, నేనేం చేయాలి? సెక్రటరీ అంటుంది మేడం, ఇక కారాబార్ అంటాడు, ఇటువాడు తిరుక్కుంటా ఇక ఆయన తుమ్ములు తుమ్ముతాడు. ఆయన కారాబార్ అగో ఊళ్ళే మా మీద గట్లుండదు పరిస్థితి మాది. పొద్దుగాలు ఎత్తే సీమలు దోమలు అన్నీ ఉంటాయి మా ఎంబడి. గీ పరిస్థితులు మా గిట్లున్నాయి, మా జీతాలు చక్కగా వస్తలేవు అని చెప్తున్నాం. గంతే. ఒక్కో సమస్య ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమస్య అనేది చెప్తున్నారు. ఒకరేమో జీతాలు సకాలంగా రావట్లేదు, ఒకరంటే మాత్రం ఇంకోటి మల్టీపర్పస్ పేరుతో
జీవో 51 పేరుతో అన్ని పనులు చేయించుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళ కాకుండా అన్ని పనులు చేయించుకుంటారు. మరోవైపు చాలామంది కూడా కొన్ని ఏళ్ళుగా పనిచేస్తున్నా కానీ పర్మనెంట్ చేయట్లేరు మాకు అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కానీ ఉంటే ఉండండి పోతే పోండి అని కొందరు అధికారులు బెదిరిస్తున్నారు. ఇట్లా అయితే ఎట్లా? మేము గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చింది, తప్పకుండా మిమ్మల్ని మల్టీపర్పస్ తీసేస్తామని చెప్పింది, అలాగే సకాలంలో జీతాలు ఇస్తామని చెప్పింది, పర్మనెంట్ చేస్తామని చెప్పింది. మాత్రం ఇప్పటివరకు మాత్రం ఇంకా స్పందించట్లేదు. ఎన్నికల్లోపు సరైన నిర్ణయం తీసుకోవాలని మాత్రం వేలల్లో ఇక్కడికైతే వచ్చిన గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం జేఏసీ ద్వారా వచ్చిన సిబ్బంది మాత్రం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. అలాగే గతంలో మంత్రి సీతకి ఇచ్చిన హామీ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం చేసిన తప్పులు మరోసారి చేయకుండా మా యొక్క సమస్యను సరిదిద్దండి, లేకపోతే మాత్రం సమ్మెలు చేస్తాం, దీక్షలు చేస్తాం, ఎంతవరకైనా వెళ్తామని కూడా గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది వేలలో వచ్చిన ఇక్కడ ఇంద్రపార్క్ దగ్గర నుండి వచ్చిన సిబ్బంది మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.